గంజాయికి అడ్డు అదుపు లేదు అనే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్, నేను చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్, ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈరోజే ఈ పేపర్లో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది, ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి, ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు. నేను మళ్ళీ కూడా వినిపించగలను, కాకపోతే సమయం వృధా అవుతుంది. ఆయన చెప్పిన మాటలు ఏంటి? 2014-19లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు. నాయకులు, డివిజన్ నాయకులు కానీ, డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాని కనుక నాకు ఇస్తే, అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు 28వ తారీఖున, 28వ తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను. మామూలుగా రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి, డివిజన్ ఇన్ఛార్జెస్, డివిజన్ కోఆర్డినేటర్స్. నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినటువంటి మాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు. ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే, ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో ఈరోజు కనుక చేరితే మీ మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం, మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తామని చెప్పి సారాలు పెడుతున్నటువంటి తీరుని నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, కొనసాగుతాము, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు, కార్యకర్తల యొక్క స్పందన తెలియదు. ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్, మనీ మనీ మనీ. మనీతో మనం ఏమైనా చేయొచ్చు. నేను రేపు పొద్దున కనుక 1000 కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది, ఏ నాయకుడినైనా కూడా నేను 100 కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి. మీకు తెలియదా? ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది? మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO కనుక మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది, నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు, నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నానని చెప్పి కనుక అతను అప్లై చేసుకుంటే దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దానంతా కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం 7 days నుంచి 15 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత DSP వచ్చి దాని మీద మరలా 7 to 10 days పెడుతుంది. ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసేయాలంటే తను మరలా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మరలా 7 to 10 days పడుతుంది. దాన్ని మరలా SP గారికి పంపించినప్పుడు SP గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం 7 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి SP గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక 3 వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయించాలంటే. అలా మీరు కేవలం డిసెంబర్ 28వ తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా
ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా 3,000 మంది ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల అంటే 3 రోజుల లోపల రౌడీ షీట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి, నేను ఎస్పీతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాయొచ్చు, దీనిని పరిశీలించండి అని లెటర్ రాయొచ్చు, అంతేగాని పర్సూ చేసి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయించే శక్తి ఒక పొలిటికల్ లీడర్ ఉండకూడదు. ఒక పొలిటికల్ లీడర్ కనుక ఆ పరిస్థితే కనుక తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎస్పీ గారు కూడా చాలా మంచి ఆఫీసర్ అనే పేరుంది. ఈ విధంగా మీరు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ మీ మనసాక్షికి మీకు తెలుసు ఎన్ని రౌడీ షీట్లు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కూడా 307 కేసులు ఓపెన్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మా మీద పెట్టినారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి లేకుంటే డైరెక్ట్ గా ఆయన ఒక డేటా తెప్పించుకొని ఆ డేటాని పంపించి కనుక ఆ డేటా ప్రకారం రౌడీ షీట్స్ అన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి మీరు కనుక చేసిన పరిస్థితి కనుక ఏర్పడితే రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ పోలీసు అధికారులందరూ కూడా ఉంటుందని వైఎస్ఆర్సీపీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పద్ధతి అండి ఇది? ఏ విధంగా చెప్తారు? మీరు నారాయణ గారు మీరు చదువుకొని ఉన్నారు, మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మీరు ఒక టీచర్ 10 మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తి, మీరు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటే మీరేం చేయాలా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే 2019-24 మధ్యలో ఏదైనా కూడా ఒక తప్పుడు కేసు కనుక ఫామ్ అయి ఉంటే మీరు ఎస్పీ గారిని కానీ లేదా డీసీపీ గారిని కానీ మీరు ఒక రివ్యూ కోరొచ్చు. ఆ టైంలో పెట్టినటువంటి కేసులన్నింటి మీద కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి మీరు ఒక రివ్యూ పెట్టించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. పెట్టించండి. 2019-24 మధ్యలో ఏమేమి కేసులు పెట్టినారో వాటన్నిటి మీద రివ్యూ పెట్టించండి. ఎక్కడైతే మీకు తప్పులు అనిపించినాయో, ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ ఆ అధికారులను ఆదేశించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దానికి మీరు ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. చేయండి మీరు రాజ్యాంగబద్ధంగా, లేకుంటే కోర్టును అప్రోచ్కండి. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టినారని సమాధానం చెప్పుకునే పరిస్థితి అవతల పక్క అధికారులకు కానీ లేదనుకుంటే రాజకీయ నాయకులకు కానీ ఉంటుంది. అలా కాకుండా 28వ తేదీ మీరు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నాను అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పీ గారిని నేను రివ్యూ చేస్తాను, నేను పర్సూ చేస్తాను, ఆ కేసులన్నింటినీ కూడా రౌడీ షీట్లన్నింటినీ కూడా తీసేయమని చెప్తానని చెప్పిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గడిచిన 1 సంవత్సరంగా కొన్ని ఎన్టీఎం మర్డర్స్ జరుగుతూ ఉన్నాయండి. పీకలు కోసేస్తూ ఉన్నారు. ఒక కుటుంబం కనుక రోడ్డు మీద పోతా ఉంటే కేవలం 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళు కనుక ఆ గంజాయి కోసం డబ్బులు అడిగినప్పుడు ఆ గంజాయికి డబ్బులు కనుక వాళ్ళు ఇవ్వకపోతే పీకలు కోసేయడం, తలలు బగలు కొట్టడం, ఇడ్లీ కోసం ఒక బండి కనుక రోడ్డుకి అడ్డా నిలబడ్డా బండిని అడ్డాన్ని తీయమంటే కూడా మర్డర్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 10ల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి, 10ల సంఖ్యలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ నెల్లూరులో భద్రత అనేది లేదు, గంజాయి విచ్చలవిడితనం ఉంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. మీరు మాగొడ్డల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా తీసుకోండి, ప్రతి షాపులో కూడా ఏదో పేపర్లు అమ్ముతూ ఉంటారు. ఆ పేపర్లు ఎందుకు కొంటా ఉన్నారంటే దాంట్లో గంజాయి పెట్టుకొని ఆ స్టఫ్ లాగా పిలుస్తారంట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం మనకు నెల్లూరులో కనపడతా ఉన్నప్పుడు, ఇంత విచ్చలవిడితనం కనపడతా ఉన్నప్పుడు రౌడీ షీట్స్ని ఎత్తేయమని చెప్పి మీరు పోలీస్ అధికారులని ఆదేశించినట్టుగా మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కానీ ఒక డేటాను తీసుకొని ఆ డేటా ప్రకారం నేను పోలీస్ అధికారులతో మాట్లాడతానని మీరు చెప్తే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుల ప్రాణాలకి ఎవరు హామీ ఇస్తారండి? మీరు రౌడీ షీటర్స్ అందరినీ కూడా విచ్చలవిడితనంగా ఈరోజు రోడ్ల మీదకి వదిలేస్తే పోలీస్ అధికారులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఈ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వీరు చెప్పినట్లుగా మీరు కనుక చేస్తే మీరు రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టులకు కానీ రేపొద్దున వచ్చే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు అక్రమ కేసులు అంటున్నారండి. నారాయణ గారు ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఆ రోజు ఎవరైతే అక్రమ కేసులు అంటున్నారు ఆ అక్రమ కేసులను అడ్డం పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎవరి మీదనైనా కూడా కేసులుంటే ఆ కేసులను మాఫీ చేస్తామని చెప్పి మీరు పార్టీలోకి తీసుకున్న వాళ్ళ మీద ఆ కేసులను మాఫీ చేయిస్తా ఉన్నారు. ఎవరండి తప్పులు చేసేది? ఎవరండి అరాచకం చేసేది? నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మీకు తెలుసుంటుంది, ఈ మధ్య కార్పొరేషన్ ఎపిసోడ్ అంతా కూడా తెలుసుంటుంది. కార్పొరేటర్లు ఎవరండి? 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే కదా. 54 మంది వైఎస్ఆర్సీ మీకు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈరోజు ఒక్క కార్పొరేటర్ అయినా మీరు గెలిపించుకున్నారా? కార్పొరేటర్ కాదు మీరు నామినేషన్లు వేయించుకున్నారా?
మీరు గెలిపించుకోలేనటువంటి మీరు సుమారుగా 40 మందికి పైగా కార్పొరేటర్లని మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి వారందరికీ కూడా ఆశ పెట్టి వారందరినీ మీ పక్కన పెట్టుకున్నారు. వారికి ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకుండా మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉంటే మళ్ళా మేయర్ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని వారికి పిలిచి కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు అయినట్టుగా ఈ ప్రజా సొత్తుని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టులను కానీ లేదంటే కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కానీ కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి ఎరచూపి మరలా మీరు వాళ్ళందరినీ కూడా మంచి చేసుకునే ప్రయత్నం మీరు చేసినారు. మీ తీరుతో మీరు చేస్తున్నటువంటి మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవట్లేదన్న ఆలోచనతో కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళు మరలా మమ్మల్ని అప్రోచ్ కావడం, మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఒక కార్పొరేటర్ 6th డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కండువా కప్పుకొని గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి పోలీసులను అక్కడ పెట్టించి మీరు ఆ మనిషిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. దానికి సంబంధించి ఏం కేసు పెట్టారంటే కూడా మీరు ఆ రోజు చెప్పలేనటువంటి పరిస్థితి, ఏ స్టేషన్లో కేసు పెట్టారంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏం కేసు పెట్టినారో తెలుసా? చివరికి వచ్చేటప్పటికి మీరు ఆ వ్యక్తినేమో తీసుకొని వచ్చి మీరు విజయవాడ అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కావలిలో మీరు నారాయణ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది మనుషుల్ని మీరు పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడి నుంచి నెల్లూరులో ఉన్నటువంటి ఐటీసీ సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడి నుంచి పోలీసుల సమక్షంలోనే మీరు తిరుపతికి తీసుకెళ్లి అక్కడ పోలీసులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి తీసుకెళ్లి ఈ కార్పొరేటర్లను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు తులుపుకొని వస్తే ఎంత అరాచకం, ఎంత అప్రజాస్వామికం అన్నది మీరు చూడండి. ఆ వ్యక్తి మీద మీరు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా? అతని పేరు మద్దినేని శ్రీధర్, ఆ కార్పొరేటర్ కొడుకు. ఏమని కేసు పెట్టినారు? అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడంట. ఎప్పుడు? అంతకుముందు నెలలో. ఆ ఉద్యోగం ఇప్పించకపోగా అతను డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అతను కొన్ని మాటలు అన్నాడంట. వెన్ దే ఆస్క్డ్ ది A1 మద్దినేని శ్రీధర్ అబౌట్ జాబ్ అండ్ మనీ ఎట్ ది మున్సిపల్ ఆఫీస్, the accused openly said there would be no job and no refund, and the A1 and A2 and their associate assaulted them, and both Sridhar and Ravichandra threatened to kill their parents and destroy evidence, dead bodies if asked amount again. అంటే 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు, జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు, జాబ్ ఇప్పించకపోగా డబ్బులు తిరిగి అడిగితే డబ్బులు ఇవ్వను, పైపెచ్చి నువ్వు కనుక డబ్బులు కనుక అడిగితే అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అడిగితే మీ అమ్మ నాన్నని చంపేస్తాను, వాళ్ళ శవాలను కూడా లేకుండా నేను చేస్తానని చెప్పి ఈ మద్దినేని శ్రీధర్ మీద ఆ క్యాండిడేట్ దగ్గర ఒక కేసు పెట్టించినారు. ఈ కేసుని చూపించి అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో వాళ్ళకి అప్పగించినారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ లీడర్స్కి. వాళ్ళ క్యాంపులో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినారు. ఒక్కసారి నేను ఎస్పీ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా, ఈ కేసు పూర్వాపరాలు చూస్తారా? అతను డబ్బులు తీసుకున్నాడా? మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ రోజు ఉదయాన్నే ఇక్కడ బయలుదేరితే 6 గంటలకు ఇక్కడ 7 గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తి మీద మీరు 7 గంటలకు మీరు కేసు పెట్టినామని చెప్పి ఫైల్ చేసుకొని అక్కడికి వచ్చే సాయంత్రం 4 గంటలకు అక్కడికి బయటకు వచ్చే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి మీరు తిరుపతిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంతకంటే ఘోరమైనటువంటి కేసులు నెల్లూరు జిల్లాలో కాదు ఎక్కడైనా మనం చూసినామా? ఇట్లాంటి మీరు పెట్టుకొని, ఇట్లాంటి కేసులు దుర్మార్గాలు మీరు పెట్టుకొని మీరు మమ్మల్ని అరాచకంగా మీరు ఇబ్బందులు పెడతా, మా కార్యకర్తలు మా నాయకుల్ని మీరు ఇబ్బంది పెడతా, ఈ రోజు మేమేదో 2019-24 మధ్యలో మీ కార్యకర్తల నాయకుల మీద రౌడీ షీట్లు ఏదో పెట్టినారని చెప్పి నిజమైన రౌడీ షీటర్స్ను కూడా ఈ రోజు మీరు రిలీవ్ చేసి మీ పక్కన మీరు నిలబెట్టుకొని సామాన్యులు గొంతుకోవడానికి కూడా మీరు ఈ రోజు వెనక ముందు చూడకుండా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఎవరు చేస్తున్నటువంటి అరాచకం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి. నేను మాట్లాడిన దాంట్లో కనుక తప్పు ఉంటే, ఎక్కడైనా కూడా తప్పు ఉంటే నా మీద కేసు పెట్టచ్చు, నేను దానికి సిద్ధం. నేను ఒక్క మాట కానీ ఏ ఒక్కటి కూడా నేను మీకు అబద్ధం చెప్పడానికి కానీ ప్రజలకు అబద్ధం చెప్పడానికి కానీ నేను ప్రయత్నించట్లా. సో ఇలాంటి సందర్భాలలో మీరు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎంత అరాచకం జరుగుతూ ఉంది నెల్లూరులో అనేది. 13వ డివిజన్లో చింతారెడ్డిపాలెం ఉందండి, మీ అందరికీ తెలుసు. నారాయణ మెడికల్ కాలేజీకి కోతబెట్టు దూరం పక్కనే వాళ్ళ గోడ ఆనుకొనే ఉంటుంది. ఈ ఇల్లు అండి, ఇదిగోండి ఇంత ఇల్లు, ఇది 1 సెంటు స్థలంలో 5 అంకణాల ఇల్లు. ఇది ఈ ఇల్లు విడ్త్ అనమాట. ఇది
5 అంకణాలు పూత పని కూడా చేసుకోలే పాపం, అంత పేదవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి, ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో, ఆ బాత్రూంలో రోడ్డుకి అడ్డంగానే ఏం లేదు, ఒక చిన్నది, ఒక మనిషి నిలబడుకొని స్నానం చేయొచ్చు అంతే, అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. 5 అంకణాలండి, అంటే 1 సెంటు కంటే తక్కువ. అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేసినారు. కేవలం ఏంటంటే వాళ్ళకు ఓటు వేయలేదంట నారాయణ గారికి. ఇంతే కాదండి, ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఉంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీయించేసినారు. ఇంత 5 అంకణాల స్థలంలో ఒక పేద ఎస్సీ మహిళ ఒక ఇల్లు కట్టుకొని చిన్న బాత్రూమ్ స్నానం చేయడానికి అద్దం లేకుండా కట్టుకుంటే మీరు జేసీబీ పెట్టి దాన్ని కొట్టించేసినారు. ఇంతకంటే అరాచకం ఏదైనా ఉంటుందా? మీకు తెలుసు బాలకృష్ణారెడ్డి, మేము అప్పుడు ఇష్యూ కూడా చేసినాం. సుమారుగా 2 కోట్ల రూపాయల ఇల్లుని దారుణంగా జేసీబీలను పెట్టి కొట్టించేసినారు. 50వ డివిజన్లో సౌరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతను మాంసం అమ్ముకుంటున్నారండి అక్కడ, దాన్ని బీఫ్ అంటారు. వాళ్ళు ఏదో ఆ ఏరియాలో తింటారండి, వాళ్ళు అక్కడ తప్పు కాదు, చేస్తుంటారు. అంగడి ఉంది, ఉంటే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ. ఈ షాపుని జేసీబీ పెట్టి ఆ షాపుని పగలగొట్టించినారు. అదేమంటే అక్కడ పార్కు కడతాడంట, ఆ చుట్టుపక్కల ఉండేదంతా స్లమ్. ఎవడు కూడా పార్క్ అక్కడ అంత స్థలంలో పార్కులోకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు ఎవడు ఉండడు. వాళ్ళకి ఇంకా ఆ షాప్ అవసరం, ఆ ఏరియాలో ఆ షాప్ అవసరం. ఆ షాప్ని జేసీబీ పెట్టి కొట్టించేశారండి. ఈ అక్రమాలు కదా, ఇవి దుర్మార్గాలు కదా, అరాచకాలు కదా? అసలు నారాయణ గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు పబ్లిక్కి ఈ రాష్ట్రానికి మంత్రా లేకంటే ఎన్టీవీకి మంత్రా? ఎన్టీవీకి, నేను తెలుగుదేశం పార్టీ అని కూడా అనట్లా, ఎన్టీవీకి మంత్రిగా ఉన్నారా? మీరు ఆలోచించుకోండి. ఎందుకు నేను ఎన్టీవీకి మంత్రి అని నేను అంటా ఉన్నానంటే, మీరు ఎన్టీవీ నారాయణ టీం, నేను ఎందుకు ఆ పేరు ఎత్తుతా ఉన్నానంటే, మీ అందరికీ తెలుసు నెల్లూరు విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి ఈ పేపర్ విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి నేను మీతో చెప్పే ఉంటాను. ఒక గవర్నమెంట్ కాలేజీలో, ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లను కూడా కేవలం ఎన్టీఎంకు చెందిన వాళ్ళకు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత నెల్లూరే కాదు, రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. నేను మీకు ఇచ్చాను 1046 అడ్మిషన్లకు సంబంధించి ఏ అడ్మిషన్ ఏ ఎన్టీఎం రెఫరెన్స్తో ఇచ్చినారు, ఏ ఎన్టీఎం పిల్లోడికి ఇచ్చినారు అనే డేటాను కూడా నేను మీకు ఇచ్చినాను. మళ్ళా కూడా నేను కావాలంటే 1046 సంబంధించిన అడ్మిషన్స్ డేటా మీకు ఇస్తాను. మీరు ఒక్కరోజైనా కూడా విఆర్ హై స్కూల్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని ఒక అడ్మిషన్ ప్రాసెస్ చేసిన సందర్భం మనం చూడలే. కంప్లీట్గా ఎన్టీఎం హ్యాండ్ ఓవర్లోనే జరిగింది. సో ఇది తప్పు కదా? ఒక స్కూల్ అడ్మిషన్స్, ఒక గవర్నమెంట్ స్కూల్ మీకు ఎవరిచ్చారండి హక్కు? నారాయణ గారు, మీకు ఎవరిచ్చారు మీకు హక్కు? ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా మీకు దారాదత్తం చేసే పరిస్థితి ఏంటి? ఇది న్యాయమా? రెండోది, జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర